ఏపీలో వీరందరికీ కూడా శుభవార్త. మరో ఆడబిడ్డకు, మూడో ఆడబిడ్డకు 50,000 ప్రోత్సాహం ఇస్తున్నారు. అవును, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఏపీలో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మూడవ సంతానం ఆడపిల్ల పుడితే 50,000 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. మనకి విజయనగరం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మూడోసారి ఆడబిడ్డకు జన్మనిస్తే ఆ బాలిక పేరిట 50,000 డిపాజిట్ అయితే చేస్తానని, మగబిడ్డకు జన్మనిస్తే దంపతులకు ఆవుదోడును బహుమతిగా ఇస్తానని గతంలో ప్రకటించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భోగాపురం మండలం సవరవిల్లిలోని మూడవ బిడ్డకు జన్మనిచ్చిన పోలిపల్లి సురేష్, దివ్య దంపతులకు 50,000 చెక్కును ఆయన స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ అందజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లిలోని మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చిన పొన్నాడ వెంకటలక్ష్మికి 50,000 చెక్కు అందజేశారు. లావేరు మండలం కొత్త కుంకాం గ్రామానికి చెందిన కుప్పిలి నాగమణి, రణస్థలం మండలం కొవ్వాడకు చెందిన మైలమ్మల దంపతులకు అంటే శాంతమ్మలకు మూడో సంతానంగా మగబిడ్డను కనడంతో వారికి ఆవుదోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే మిగిలిన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో విజయనగరం నియోజకవర్గం అంటే ఇది ఎంపీ స్థానం పరిధిలో విజయనగరానికి సంబంధించి ఎంపీ స్థానం పరిధిలో ఉన్న అందరికీ కూడా ఇదైతే ఈ పథకం అయితే కంటిన్యూ అవుతుందని ఈయన సొంతంగా పథకం అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఎంపీ గారు అనమాట. ఈయన విజయనగరానికి సంబంధించిన ఎంపీ గారు లోక్సభ పరిధిలో ఈయనైతే హామీ ఇచ్చారు. ఆయన అయితే ఇప్పుడైతే ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఏపీలోని సొంతంగా ఒక ప్రభుత్వం కాకుండా ఒక నాయకుడు సొంతంగా స్టార్ట్ చేసి ఇస్తున్న పథకం ఇది. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.